బాప్టిస్టు యువజన నాట్య మండలి వారికి వందనములు సుందరా కరజ్ఞానపు మూలము నీవే సకల కళలకు నిలయము నీవే కరజ్ఞానపు మూలము నీవే నిఖిల జరాజర జీవుల ఎల్లా నిఖిల జరాజర జీవుల ఎల్లా అఖిల సుఖములేను అనగుడాని అఖిల సుఖములేను అనగుడాని వందనం అందుకొను సుందరా మరియ కుమార్ వందనం. మాతలంతులు మీ దీవెనలై మాతలంపులు మీ భావనలై మాతలంతులు మీ దీవెనలై మాతలంపులు మీ భావనలై మానవాళికే మనుగడనే మానవాళికే మనుగడనే మహిలో మౌను మహిమతో మహిలో మౌను మహిమతో వందనం అందుకొనుమా సుందరా మరియ కుమార్ వందనం. శ్రీ తెలుగు బాప్టిస్ట్ యువజన నాట్య మండలి వారికి కొండయ్య పంతులు గారికి వెంకట లక్ష్మణ పంతులు గారికి రామచంద్రయ్య గారికి హాల్ ఎన్నో నాటకాలను ప్రదర్శించి దర్శకత్వం వహిస్తూ అనేక చోట్ల వారి ప్రతిభను కనుపరుస్తూ వస్తున్నటువంటి శ్రీ కోరుకొండ బ్రహ్మానందం గారు వారు మన మధ్య ఉన్నారు. వారు ఈ నాటికకు దర్శకులు అలాగే అనుసంధానకర్త కాబట్టి వారికి తెలుగు బాప్టిస్ట్ సంఘ పక్షాన చిరు సత్కారాన్ని మనం చేసుకుంటున్నాం.
కాబట్టి దానిని గౌరవంతో స్వీకరించవలసిందిగా వారిని ప్రేమతో కోరుకుంటున్నాం. చప్పట్ల ద్వారా వారిని మనం సత్కరించుకుందాం. కావ్యేషు నాటకం ప్రధానం అని మనకు నానుడి ఉంది. నాటకాన్ని మించిన కావ్యం లేదు. అలాంటి నాటకాలు ప్రదర్శించటం ఎంతో కష్టంతో కూడింది. అయితే కష్టపడుతూ కూడా వారు ఈ నాటికల్ని వేదిక మీద ప్రదర్శిస్తూ వారుకున్న సామర్థ్యాన్ని ప్రజలకు సంతోషకరంగా తెలుసుకోవడానికి వారు అభినయిస్తున్నారు. కాబట్టి వారిని మనం సంఘపక్షాన సన్మానించుకోవటం ఎంతో అవసరమైంది. కాబట్టి వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2 మాటలు వారు మాట్లాడుతున్నారు. కావ్యేషు నాటకం రమ్యమని సార్ చెప్పినట్టు నాటకం అనేది వేళ సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే ఈవేళ మతం ఏదైనా కులం ఏదైనా మనుషుల్లో కొంచెం మానవత్వం తగ్గుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు వదిలేసేటువంటి పిల్లలు, భర్తను చంపే భార్యలు కూడా వచ్చారు. వీళ్ళ నుంచి కాస్త మార్పు కోరాలంటే ఇలా మత ద్వారానో ఆధ్యాత్మిక కథ ద్వారానో ఇలా నాటకాల ద్వారా ప్రదర్శించడం వల్లే మాత్రమే జనంలో మార్పు వస్తుందని నమ్మిన వాళ్ళం మేము నాటకాన్నే నమ్మాం, మతాన్ని కులాన్ని కాదు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కదా ముగింపు. నాటిక రచన దర్శకత్వం నేనే. మా మిత్రులు కూడా మీకు పరిచయం చేస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. ఇందులో నటినట్లయినటువంటి ముఖ్యంగా శ్రీమతి మాధవి, అలాగే ఈ నాటికలో హీరో విలను 2 పాత్రలు ధరిస్తున్నటువంటి నా ప్రియ శిష్యుడు ఎడవెల్లి వాసుబాబు, అలాగే మరో శిష్యుడు మొయ్యల్ల యేసుబాబు, మాధవ్ గారు, యేసుబాబు, సరే అమ్మాయి మాధవి డ్రెస్లో ఉంది. అయిన తర్వాత తను కలుస్తుంది. నాకు ఇచ్చినటువంటి ఈ సన్మానాన్ని నాతో పాటు సహనటులు నా శిష్యులు అయినటువంటి వీళ్ళకి ప్రజెంట్ చేసి నాటకాన్ని ప్రశాంతంగా కోరుతూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మనం ఇంత మంచి స్టేజీని ఏర్పాటు చేసినటువంటి బద్దిపూటి రవి గారిని కూడా మనం సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి బద్దిపూడి రవి గారు కూడా వచ్చి ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ పర్వదినాన్న మాకు ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన తెలుగు బాప్టిస్ట్ సంఘం వారికి, ముఖ్యంగా మిత్రుడు శ్యామ్ గారు, వాళ్ళ మిత్ర బృందం అందరికీ మా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈ నాటికను ప్రారంభిస్తున్నాం. అమ్మా భారతి, ఎక్కడే? ఇక్కడ అత్తిలైనా పుట్టిలైనా ఇక్కడే కదా, ఇంకెక్కడికి వెళ్తాను? పోయిన జన్మలో పెట్టి పుట్టి ఉంటావే, అందుకే ఇటు అటు తిరగకుండా 2 ఇల్లులు కలిసి వచ్చేసాయి నీకు. మరే మా అమ్మకు తోడ పుట్టావు కనుక నీ కొడుకు కట్టబెట్టుకున్నావు. కలిసి వచ్చింది నాకు కాదు, నీకు. ఆటక మాట అప్పగించడం మా బాగా నేర్చావే. మేనమావ పోలిక కదా, ఏం చేయను? పోనీ ఆ చంద్రుడు ఒకసారి పిలవే. పగలే చంద్రుడు ఎక్కడ ఉంటాడు కానీ, పోనీ సూర్యుని పిలవనా? మర్చిపోయిన మళ్ళీ ఎత్తే గుర్తు చేస్తావు. చంద్రబాబు పిలవే. నువ్వు మర్చిపోయినా సూర్యం బావ నిన్నెక్కడ వదులుతాడు కానీ, చంద్రబాబుతో నీకేంటి పని? అది బ్యాంక్ పుస్తకాలు అడిగానే. అదా బావ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్
హాస్పిటల్ అనగానే అంత కంగారు పడతావేంటి మావయ్య? కంగారే ఎక్కడ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందోనని. అది సరే కానీ పుస్తకాలు తీసుకురావే, బ్యాగ్ టైం అవుతుంది. ఏ హాస్పిటల్ ఖర్చులకి లోన్ పెడతావా? ఎట్టగారమా ఎట్టగారమా వాడికి ఒంట్లో ఇబ్బంది ఏమోనే. మగ మహారాజు ఆయనకి ఇబ్బంది, ఆయన వల్ల ఇబ్బంది పడింది నేను. వాటిని వదిలేసుకొచ్చింది వాడు ఈ పిల్లం కోసమేగా. ఏ రాకూడదా? నా మొగుడు నా కోసం రాకూడదా? రాకూడదని నేను అన్నానా? మరి? నీకు నమస్కారం, వెళ్ళి అని పిలుచురా. సరే మావయ్య, బావ పుస్తకాలు ఇచ్చాడు, తెస్తాను. ఈసారైనా దేవుడు చల్లగా చూస్తే బాగుంది. చేరు పండాలన్నా కడుపు పండాలన్నా దేవుడి దయ ఉండవలసిందే. ఆ? ఎక్కడుండి ఎక్కడ ఉన్నారో నేను ఎలా మాట్లాడతానే? ఆవిడ గారితో మాట్లాడాలంటే నేనే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళమంటావా? వెళ్ళమా? వద్దులే. ఎలాగో ఫోటోకి దండేసి గోడకు వేడాలు తీసావుగా, ఇక్కడే ఉండి మాట్లాడుకో. అలాగే. సరే కదా మావయ్య, ఆ, మా అమ్మ చిన్నప్పుడు అల్లరి చేస్తే అమ్మమ్మ ఫోటోతో చెప్తాను అనేవాడు కదా. దానల్లా భరించలేక అలా బెదిరించేవాడినే. అదేం చేసుకుంటున్నావు? అమ్మమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నా మీద లేనిపోయి చాడీలు అన్నీ చెప్పేదాన్ని. మరి ఇంకా ఏం చెప్దామనుకుంది ఏమిటో. చిన్నదైనా నాకంటే ముందే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్బా, చెల్లెలు మూసెత్తే చాలు కళ్ళు చెమటలు పట్టిస్తాయే నీకు. అమ్మ పోయాక దాన్ని నేనే అమ్మలా పెంచానే. అదే నాకు అమ్మాయింది. తర్వాత తొందరపడింది. నువ్వు మాత్రం ఏం తొందరపడికే. నువ్వు ఇంకా చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏం చూడాలా? భగవాన్ కూడా చూడకూడదు అనుకున్నావని నా పెద్ద కొడుకు చూపిస్తున్నాడుగా. పెద్ద కొడుకు ఊసెత్తే చాలు అంతే. ఇల్లు దాటి నెల రోజులైనా చెవిలో నుంచి ఆ ఊసు మాత్రం వదిలేవే. నీ మంచి చెడు చూడడానికి నీకు చిన్న కొడుకున్నాడు, వాడికి ఒక పిల్ల ఉంది, రేపో మాపో పిల్లాడో పుట్టబోతున్నాడు, వాడితో ఆడుకోవాలి అన్న ఆలోచన నీకు ఉండదా మావయ్య? అనుకుంటే మాత్రం అయిపోవద్దు. దానికి కూడా అదృష్టం ఉండాలి. ఎదురు చూసినప్పుడల్లా ఆ ఆనందం వచ్చినట్టే వచ్చి మాయమైపోతుంది. అందరూ అన్నారు తల్లి లేని పిల్లవు కదా అని బయటికి పంపడం ఇష్టం లేక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. ఏంటండి ఇప్పటికే 2 సార్లు నా ఆశ ఆశగానే మిగిలిపోయింది. మావయ్య, ఇన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా, అవునులే. కళ్ళతో చూసిందంతా ఇంటికి వచ్చేసిందా? లేదులే. అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి మన చేతికి వచ్చిందే దక్కినట్టు. అంతేలే. ఈసారైనా పంట చేతికి వస్తుందేమోనన్న ఆశ. సరే, నేను బ్యాంక్కి వెళ్ళి వస్తాను. ఏమన్నా బ్యాంక్ వెళ్తానన్నావు? నాన్నగారు కాగితాలు ఇవ్వలేదా? ఇచ్చిందిరా, వెళ్దామనే బయలుదేరాను. ఇదిగో ఈ నోటు. మొదలెట్టేసిందా? దోశ ఎక్కువ పోసారు, నాశ ఎక్కువైంది. అదేం కాదులేరా, అది మా బావగారి పోలిక. అది సరిగా డాక్టర్ గారు ఏమన్నారు? ఆ స్కానింగ్ రిపోర్ట్లు అవి చెక్ చేశారు. ఆ, బిడ్డ ఎదుగుదల కండిషన్లు అన్ని బాగానే ఉన్నాయి. ఆహా. కాకపోతే బెడ్ రెస్టే ఎక్కువ తీసుకోవాలన్నారు. ఆహా. ఇంటి పని వంట పని చేయకూడదన్నారు. బాగుందిరా, ఆరు దిక్కులేదు సంసారం ఎలా కుదిరింది? పాపం పనులన్నీ తనే చేసుకోవాలి. పోనీ సాయం చేద్దామంటే ఒప్పుకోదు. ఈ వయసులో మీరు మాత్రం ఏం చేస్తాను నాన్న? మీరేం బాధపడకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఒరేయ్, నువ్వు నేనుండి ఏం రావురా? ఇలాంటప్పుడే ఆడ సాయం అవసరం. పోనీ ఆ పెద్దలు తిరగే ఇస్తే ఆడి తలమైన తోడుండేది. అది లేదే. అబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తావంటే మావయ్య. అక్కయ్య మంచిదే. అక్కయ్య మంచిదేనమ్మా, మన బంగారం గురించిగా దూరమైంది. అందరిదే ఒకదారి, ఉలిపు కట్టిది ఒకదారి అని చిన్నప్పటి నుంచి అడిదారి ఆడిదే కదా. ఇప్పుడు ఏ దారైనా ఏదో నా దారిలో పడతానులే. అంత దురాశ నాకు లేదురా. ఆడు మారతాడని ఆశే చచ్చిపోయింది. అలాగే వదిలేస్తావా మావయ్య? చిన్న దీపమైనా వెలిగించాలి కదా, బాగుపడతాడని ఆశించాలి కదా. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి కదా. ఆడు మారతాడని ఆశే పోయింది. ఆ బెంగతోనే కదే నా ఇంటి దీపం ఆరిపోయింది. నాన్న వాడి గురించి ఆలోచించడం మారి ఎలా మానేమంటారా? వాన రాకడ ప్రాణం పొగడే తెలియనట్టే వీడు ఏ నిమిషంలో ఏం చేస్తాడోనని నిత్యం నరకమే కదరా. వస్తున్నా. భారతి సరే మావయ్య, ఎలాగో
టైంకి ఆలస్యమైంది కదా, అన్నం తిని వెళ్దు కానీ ఉండు. వద్దులేవే, వచ్చాక తింటాను. ఎందుకని కానీ ముందు దీని మీద సంతకం పెట్టు. ఏమిట్రా ఇది? తర్వాత చెప్తానన్నా, ముందు సంతకం పెట్టు. ఆ, బావా నీ ఆస్తి మొత్తం రాయించుకుంటున్నాడేమో మావయ్య. బాబా, తల్లిదండ్రులకి బిడ్డల మించిన ఆస్తులు ఏమిటాయి చెప్పు. కదా ఆ, ఏంటి బావాలి? అన్నయ్య లాయర్ నోటీస్ పంపించాడు. అయిపోయింది సార్. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? చెప్పారా చెప్పారా ఇలాంటిది ఏదో చేస్తానని చెప్పారా? అది సరే కానీ ఏంటి బావా ఇది? ఏముంది, మనకున్న పొలంలో నాకు హక్కు ఉంది, అది పంచమని. ఖర్చులకే డబ్బులు లేవంటారు, లాయర్ నోటీస్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా బావుకి? కష్టపడేవాడికి డబ్బులు లేదు కానీ బలాదురుగా తిరిగేవాడికి వ్యసనవాడికి డబ్బులు లోటే ఉంది. వస్తామని మొండు పట్టి పడితే ఇచ్చి పడేశాడు. వీడు నా డబ్బుతో నాకే చితి పేర్చాడు. ఆ రాస్తాడికి ఇచ్చి పడేయచ్చు కదా, ఎందుకు వచ్చిన తలపోటక? ఏదో ఒకటి చేసుకుంటాను అన్న. కొత్త రకం వ్యవసాయం చేస్తాడట, బంగారం పండిస్తాడట, లక్షలు దిగుబడి తీస్తాడట. చేస్తాడు ఎకరాల గజల్లో మార్చి గజు నమ్ము బారేస్తాడు. ఏం చేసుకుంటే మనకెందుకు మావయ్య, నువ్వు ఇచ్చేయి, ఆస్తి పంచేసేయి. చూస్తూ ఏదో పంచమంటావే. పెంచేవాడైతే పంచొచ్చు కానీ ఈ కానీ లేదు జీని లేదు, వాడు దానికి ఇచ్చేయండి. ఇచ్చేస్తే మిమ్మల్ని మళ్ళీ అడగడు కదా. ఈ ప్రాణానికి ఆయన దొరుకుతుంది కదా నాన్న. హాయేరా హాయ్. మీ తరానికి తెలియడం లేదు కానీ ఆస్తులను పంచుకోవడం అంటే ఆస్తులను వదులుకోవడం, బంధాలను తెచ్చుకోవడం, వారసత్వాన్ని అందుకోవడం. ఒరే, మా నాన్న 2 ఎకరాల భూమి ఇచ్చాడురా, దాన్ని 4 ఎకరాలు చేస్తుందో 4 ఎకరాలు చేసాడు. నాటిన మొక్క నరకాలన్నా, పెంచిన ఆస్తిని పంచాలన్నా ప్రాణం ప్రాణం. ఆ గురించి మనకు తెలిసిందే కదా. ప్రశాంతంగా ఉండండి. హలో సార్, 1 minute సార్. క్యాంప్ ఆఫీస్ పోను, నేను మాట్లాడుస్తాను అని చెప్తాను. సార్ చెప్పండి సార్. ఏంటి మావయ్య, ఎంత చెప్పినా వినువు, ఎందుకు ఆవేశపడతావు? సరే ఉండు, అన్నం తీసుకొస్తా, తిన్నాక వెళ్తున్నాను. తిను మావయ్య. ఎలా తినమంటావే? ఒకే కడుపును పుట్టిన ఇద్దరు ఒకేలా ఉండకపోయినా ఒకేసారి పుట్టిన కబలలే వీళ్ళు. ఎంత తేడా ఎలాగొచ్చింది నా కర్మ. ఎన్నిసార్లు చెప్పినా అదే ఆలోచన మావయ్య. ఎప్పుడు చూస్తే బావ గురించి ఆలోచించడమే, మా గురించి ఆలోచించేది ఏం కదా. నీకేమైనా అయితే మేమేమైపోవాలి మావయ్య. సరే అది వదిలి, ముందు అన్నం తిను. వద్దులేదా? తిను మావయ్య, తిను తిను. ఆలోచించడం మానేసి సరే సరే మనీ అయిపోయింది కదా, వెళ్ళి బ్యాంక్ పని చూసుకోండి. అలాగే. వెళ్తాడులేవో. ఓ ఓ ఓ ఓ ఓ, నేను వచ్చిన పని పూర్తయ్యాక అయినా తండ్రి గారు, ఈ వయసులో బ్యాంక్ పని ఎవరు తండ్రి గారు? స్విస్ బ్యాంక్ లో కోట్లు దాచారా? వరల్డ్ బ్యాంక్ కొడితే అప్పు తెస్తారా? చూడు, అప్పు కొట్టేవాడేమో ఎక్కడో విదేశాల్లో ఉంటాడు, ఆస్తులు వేయించుకునేవాడు అమ్మాయికులు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు.
ఇది జరిగేదే నిత్యం, జగమెరిగిన సత్యం. ఇదే ఈ సూర్యగారు చెప్పే అసలు సిసలయ్యా. యతమ వేదాంతాలకు ఏమి లోటు లేదు. ఈ కబుర్లు కూడిక పుట్టక ఏడికి పనికి వస్తాయట. ఎగువ పెట్టి కూడు పుట్ట దేశాన్ని కూడి పెడుతున్న రైతు గారు, నీకు కూడి పెట్టేది ఎవరంటే చెప్పు. ఒక డాక్టర్ తన చదువుకి ఖరీదు కట్టి పేషెంట్ల దగ్గర నుంచి కోట్లు వచ్చింది. ఒక ఇంజనీర్ తన తెలుగుకి ఇలువ కట్టి కోర్టులో అమ్మేసుకుంటాడు. అది లాయరు నిజాన్ని నడిబజార్లో హరిశ్చంద్రులా నిలబెట్టి రెండోసారి మూడోసారి అంటూ వేలం వేస్తాడు. మరి రైతు తన కష్టానికి నష్టం వస్తే మెడకు ఉరితాడు తగిలించుకుని ఉయ్యాలు ఊగుతాడు. జో నువ్వన్న డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, పోలీసు లేకపోతే రక్షణ లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, రైతు అనేవాడు లేకపోతే వీళ్ళెవ్వరూ లేదా? అది తెలుసుకోరా? ఏం కనిపేదండి? స్వయం ప్రకటిత మేధావులు రాసిన రాతలను చదివి కౌసుల మీద కంకులు, కరెన్సీ నోట్ల మీద నీటి పాకెట్లు చూసి రైతు రాజుని భ్రమలో బతికేస్తున్నారు. సత్యకాలంలో బతకాల్సిన వాళ్ళండి. కాలం కలికాలం స్వామి. ఏ కాలంలోనైనా మనిషి ఎవరు తినేది రైతు పండించిందేరా. రైతు లేని కాలం లేదు, రైతు లేని దేశం లేదు, రైతు పండించిన యుగం లేదు. పేజీలు డైలాగ్ చెప్పినా మీరు మారా. కాబట్టి రైతే దేశానికి వెన్నుముకని కింద చిన్న మంట తగిలిస్తే పాలల్లా పై పొంగిపోతున్నారు. వాళ్ళ తినే అర్థమైన గడ్డికి మీరే కాపులా కుక్కలయ్యారు. కుక్కల గడ్డి మీరు తినరు, ఎవరిని తినలేరు. మరి ఎవడెంత తిన్నా తల్లి పాలు తాగితేనే కడుపు నిండేది, సంకరాకితే కడుపు నిండా. నీలా తప్పుదారి దొక్కినోడికి ఎప్పటికైనా కుక్కు చూడలేరా? అవునా? నిజమా? ఎవరు ఎలా చచ్చినా బతికిన వాళ్ళు చక్రవర్తిలో బతికేస్తున్నారండి. నీలా మట్టి పిచ్చుకుంటూ పందుల్లో సొత్తు బతకడం లేదు. మేము బురదల్లో దిగితేనే కదరా మీ మహారాజుల్లో కాలు మీద కాలేసుకు బతికేస్తున్నాడు. రోజు వచ్చి వెలుగునిచ్చే సూర్యుడు దేవుడైతే పోతకి నీ కంచంలో అన్నం పెట్టే రైతు కూడా దేవుడేనా? ఏ పోల్చుడు దేవుడు గారు, అయ్యా మిత్రుడు దేవుడు గారు, నాకు న్యాయం చేయించాలి స్వామి. నాకు ఆ పొలం పనిచేస్తే ఆ పొలంలో నీ సమాధిని దేవుడు గుళ్ళో కట్టించేస్తాను మహాత్ముడు. అది జరగని పనేరా. మరి మనిషికి మట్టికి ఉండే అనుబంధం మనుషునికే తెలుస్తుందిరా. అది నీలాంటి వాడికి మీకేనండి అయ్యా. బ్రతుకుంటే మట్టి మీద మనిషి ఉంటాడు, చస్తే ఆ మట్టే మనిషి మీద ఉంటుంది. రేపు మాపో మట్టి అయిపోయేవాడివి నీకెందుకయ్యా ఈ మట్టి మీద ఆశ? అది నీకు మట్టిలా కనిపిస్తుందిరా, కానీ 10 మందికి అన్నం పెట్టే భూమాతరా. ఆ ప్రాణాన్ని పంచిపంటున్నావు. నా ప్రాణం పోయినా పని చేయను. మరి నా ప్రాణాల పోతే కొత్తకు ముందు నుంచి సస్తానని బెదిరించారా? ఇది నీకు కొత్త ఏమి కాదురా, అలా బెదిరించే కదరా. బడి మానేసి బలాదురుగా తిరిగావు, అలా బెదిరించే కదరా. కట్టుకున్నదాన్ని కన్న పొడవే దూరం. బ్యాస్ బ్యాగులు వద్దు డాడీ, ఇది బెదిరింపు కాదు, నికాసైన నిజం. నా ఫోన్లో సినిమా తీశాను, షార్ట్ ఫిలిం కాదు, సూసైడ్ ఫిలిం. నాకు కూర్చుని సినిమా చూడు, నీకే అర్థం. కూర్చో. నేను నా గదిలోకి వెళ్తాను. తాడి చివరి ఫ్యాన్ కేసి రెండో చివరి ఇలా చార్ముడేసి
క్షణాలలో నా ప్రాణాలు అనంతరాయులు. పోస్ట్ మార్టం తర్వాత నీ కొడుకు శవం పాలు నుంచి శ్మశానం. నేను బతికి బట్ట కట్టాలంటే నువ్వు నాకు ఆ పొలం పంచాలా. అదే ఈ సినిమాకి శుభం కార్డు. లేదనుకో 7 వెనకాల నీకు విశ్రాంతి కార్డు. ఆలోచించుకో. కౌంట్ డౌన్ స్టార్ట్. పరమ పూజనీయులైన తండ్రి గారికి పెద్ద కొడుకు విన్నవించుకునే ప్రసారి వీకోడు. జంతువులు సైతం తమ సంతానానికి ఆహారపు వేటను నేర్పి వదిలేస్తాయి. అది కూడా చేయలేని వాడివి నువ్వు ఎట్టా తండ్రి అయ్యావయ్యా. అందుకే నన్ను కన్నా నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నీ ఆస్తులు నువ్వే కట్టకట్టుకుని కట్టుకుపో. నా చావుతోనైనా నీలో మార్పు వస్తే తమ్ముడు చంద్రానికే నేను ఆస్తులన్నీ అప్పగించు. నా వాటా కూడా వాడికే ఇచ్చేయి. మనసు మారితే నీ తలకొరువు నేను పెడతాను, లేకపోతే రేపు నా తలకొరువు నువ్వు పెట్టు. డిసిషన్ నీకే వదిలేస్తున్నాను. నీ పెద్ద కొడుకు సూర్యం. చెప్పు మామయ్య. ప్రయోజకులైరి పూర్ణసుంఠలు సభా పూజులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరు బోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణులైరి పక్షివాహనమా వంటి భిక్షుకులకు శక్తి లేదాయ ఇక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూసావా మావయ్య, పాటలు పద్యాలు పాడుతున్నది తీరిక దొరికింది నీకు. తీరిక దొరికి కాదే, కాస్త మనశాంతి దొరికింది. ఆ శాంతి కోసమే బాబు ఆస్తి కొంచెం చెప్పింది. ఇదిగా పనిచేశాను. ఈసారి ఆడు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. ఏం చేసుకుంటాడు బావ? ఏం పండిస్తానన్నాడు తెలుసా? బంగారం పండిస్తానన్నాడు. ఆడు బంగారం పండించట్లేదే, పత్తి చేడేశాడు. బంగారం అంటే తెల్ల బంగారమే కదా అది. బావ అదృష్టం బాగుండి పండించిందంటే బంగారం అయిపోయింది. అలాగైతే మంచిదేగా, నీకు కూడా రోజు నగలేస్తాడు. ఒకే ఒక ముద్దులు భరతలో కదా. నా బంగారం సంగతి ఎందుకు కానీ నీ చిన్న బంగారం ఏ డ్రెస్ లో వచ్చాడో చూడు. అవుతారు మావయ్య నెల రోజుల నుంచి ఇంట్లో కూర్చొని తింటున్నాడు కదా, తన సైజులు పెరిగిపోయాయని భయమే మా బావకి. సైజు గురించి కాదు, లాభాలు పెరిగిపోయాయి. ఏంటి బావ నువ్వు అంటుంది?
మనుషుల్లోని మానవత్వం మాయమైపోయింది. ఉన్నదల్లా ఉగ్రవాదం, మతోన్మతం. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇది మాటల పని కాదు, శాఖలే సమాధానం కావాలి. టూరిస్టుగా వచ్చిన వాళ్ళని ప్రశస్తిన రహితంగా కాల్చి చంపేశారు. ఏంటి బావా నువ్వు అంటుంది? ప్రపంచం అంతా ఒక్కటైపోయిందన్నారు, మనుషులంతా ఒక్కటేనన్నారు, సరిహద్దులన్నీ కలిసిపోయన్నారు. ఒక మనిషి మరో మనిషిని చంపుకోవడం ఏంటి బావా ఇదంతా? మనుషులను చంపుకుని మతాలు బతికించుకోవాలని చూస్తున్నారే. నువ్వు వెళ్ళక తప్పదా? తప్పదు బతికి. దేశం నాకు ఏమిచ్చింది అనేవాడు కాదు, దేశానికి నా ప్రాణాలై నేను ఇస్తానని ఎదురెళ్ళేవాడే సైనికుడు. మరి పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అనే మాటే మర్చిపోయేవరా మనం. ఏమిచ్చేవని భూమాత మనకు పంటనిస్తుంది, ఏమిచ్చేవని అతనికి వర్షాలు పడుతున్నాయి, ఏమిచ్చేవని చెట్ల కాయలు వస్తున్నాయి. మావయ్య, నేనున్న ఈ పరిస్థితిలో బాబు వెళ్ళటం తప్పదమ్మా. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక యజమాని తోపుండాలి, దేశాన్ని రక్షించుకోవడానికి ఒక సైనికుడు తోపుండాలి. మట్టిని తల్లి అని నమ్ముడోడు అమ్మ, దేశం మట్టి అని ఎలా వదిలేస్తాం? ఈ మట్టి మీద కాలకి ఏ పరాయి నా కొడుకైనా మట్టి కనిపించవలసింది. దేశం పరువు కాపాడడానికి వెళ్తున్న వేరే సైనికుడు అమ్మ నాకు అని. అలాగే బావయ్య, అలాగే. బావా, నువ్వు నా గురించి ఏం ఆలోచించదు. వెళ్ళు బావా, వెళ్ళు. భార్యలు ఎదికే భర్తలు చంపి వాళ్ళ సింధూరాన్ని మట్టిపాలు చేశారు. ఆ సింధూరమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. వెళ్ళు బావా, వెళ్ళు. భారతి అన్నా, భారతి భారతి కోడలు మేన కోడలే కాదురా, చివరి దశలో నన్ను ఆదుకోవలసిన అమ్మరా. మన అమ్మ భర్త మత సత్తా ఏంటో నేను చూపించండి రా. నేను నీకు మాత్రమే అమ్మను కాదు, బావ కూడా అమ్మను అవ్వాలనుకుంటున్నాను.
చంద్రస్వామి క్రిమేషన్కి మీరు రాలేదు కదా, అందుకే అవి మీకు అందివ్వమని నాకు మన్నించాలి. మా చంద్రాన్ని హార్ట్ మేము రాలేదు. మా ప్రాణాలు ఉన్నంత వరకు సరిహద్దుల్లో కాపు కాస్తున్నాడనే భ్రాంతితోనే బ్రతికేస్తాం. మీ బాధ ఏదో నాకు అర్థమైంది. మీలాంటి బిడ్డలు ఎందరో బిడ్డలు త్యాగం చేశారు కాబట్టి దేశంలో మా అందరం త్యాగం గుడుల మీద చేసుకుని నిద్రపోగలుగుతున్నాం, హాయిగా తిరగలుగుతున్నాం. కన్న తల్లిదండ్రులు అంత్యక్రియలకు రాలేని బిడ్డలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎంత జనం ఒక సైనికుడు వీర మరణానికి ఆ జనం ఇచ్చే జన నీరాజనమే ఆ జనసందం. మనం బావ గురించి బాధపడకూడదు. మనిషి పోయినా ఎందరి గుండెల్లో బ్రతికున్నాడో చూస్తా. మామయ్య, కరోనా వచ్చి రాత్రికి రాత్రే చనిపోయిన పార్వతమ్మ, సడన్ గా గుండెలకు చనిపోయిన విశ్వనాథం అంకుల్, యాక్సిడెంట్ లో చనిపోయిన పిల్లలు నాగరాజు, వీళ్ళందరూ పోయారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒక్క ఏడుపుతో మర్చిపోయారు. అలాంటి పని వదిలేశారు. కానీ నీ కొడుకు మరణాన్ని దేశం యావత్తూ కన్నీటి సముద్రం అయింది మావయ్య. బాధపడకూడదు మావయ్య. పుట్టడం మన అదృష్టం. రైతులు పొలాల్లో బంధిస్తారు, రైతు బిడ్డలు యుద్ధాల్లో బంధిస్తారని ఎవరో ఏదో అన్నారని మనం తక్కువ చేసుకున్నాం. ఆ త్యాగం తెగువ మనకున్నందుకు గర్వపడాలి. ఆ చావును చూసి సిగ్గుపడాల్సింది ఈ ప్రజలు, ప్రభుత్వాలు. అందుకే సార్ ఆ ప్రజల తీర్పు మేరకే చంద్రబాబు కాంస్య విగ్రహాన్ని ఊరు మధ్యలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆవిష్కరణకు మీరు తప్పకుండా నేను ఇస్తాను. వాడే ఊరుకుంటాడు. భారతి, నేను అలా పొలానికి వెళ్ళి పురుగుల మందు కొట్టేసి వస్తాను.
గాలికే వదిలితివి శ్రమలలో నిండారా మునిగితివి మనిషన్న సంగతే మరిసితివి చేతులారా చేదర్చుకుంటివిరా నీ జీవితం చేతులారా చేదర్చుకుంటివిరా నీ జీవితం వెలుగులో నా ఉన్న చీకటే కదరా నీకు దినం గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి లేదంటే నేర్పిస్తావా గుడి ఫ్రీగా వద్దులేటి ఫీజు ఇస్తా కొట్టి బట్టలు అత్తుకుంటే ఏమొస్తుంది అది అదే టిక్కంటే నాకు పిల్లలకి వాడే మందు పెట్టాడో ఏం మాయ చేశాడో వాడి పనులు ఏం సుఖపడ్డావు మందులు మాటలు నేర్చింది నువ్వు మేనమావ కొడుకు అని ఊరుకుంటున్నాను వేదులకు సిద్ధి మించితే ఏం చేస్తావు ఏం చేస్తావు ఇంగ్లీష్ చేసుకుంటావా తెలుగులో ముందెట్టుకుంటావా హిందీలో నువ్వు చీ అన్నా చా అన్నా చాగుణంతో మొత్తం చదివినా నిన్ను వదిలేదు ముద్దుల మరదలా అడ్డి వచ్చే నీకు నీ మొగుడు లేడు నాకు నా బెల్లం లేదు రాదు కూడా వేషాలు వేసావు కాబట్టి చీకొట్టు ఆయన నీకు సిగ్గురాలేదా సిగ్గా అది పోతే నాకు చిలక అది వెళ్ళిపోయింది కాబట్టి బతికిపోయింది లేదంటే నా చేతిలో చచ్చిపోయేది ముందు నేను చంపేస్తుంటే ఈ భూమికి భారం తగ్గిపోయింది నన్ను చంపితే నీలా ముండమోపులా తెల్ల చీరతో మిగిలిపోతానని దాని భయమే నీకా భయం వద్దులేటివే ఇప్పే ఈ తెల్ల చీర
పూల చీర కట్టుకో 9 వస్తా, ఇన్నంతా జుర్రుకుంటా వస్తా. లేదనుకో నాలో ఆడదాన్ని కాదు ఆదిశక్తిని చూస్తాం. ఆదిశక్తి మాట తప్పని మా తండ్రి రామచంద్ర గారి చేతి మాట తప్పించా, మాట తిప్పించా, నాకు వాటా పంచేలా చేశా. దట్ ఈస్ సూర్యం. ఇప్పుడు నా వాటా పొలంలో నేను పండించేది ఏమిటో తెలుసాడి? బంగారం. నువ్వు నీకు నిలువున బంగారపు తప్పు ఇస్తాను. ఆలోచించుకో. వస్తా, మళ్ళీ వస్తా. ఈ ఇంట్లో నా వాటా పంచుకుంటా, నిన్ను నా దారికి తెచ్చుకుంటా. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మరి ఎందుకు, ఏం జరిగింది? ఏం చెప్పు. సరే కూర్చోమ్మా. సూర్య మా బావగారు, మా ఆయనకి తమ్ముడు. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. అతను ఏం పండిస్తున్నాడు ఇప్పుడు? పత్తి పండిస్తున్నాడట. అలాగే చెప్తాడా? అతను ఎక్కడ ఉంటాడు? ఇక్కడే మాతో పాటే, అంటే మాతో కలిసి కాదు, మాకు ఆ గదిలో ఉంటాడు. కుటుంబం అంతా ఉంటుందా? ఇంతకుముందు ఇక్కడే ఉండేవారు. ఊరెళ్ళారా? పోనీ నేను చెప్పనా, సూర్యం చాలా బ్యాడ్ క్యారెక్టర్. అతని బాధపడలేక పిల్లలు తీసుకునే పుట్టింటికి వెళ్ళిపోయింది. అతను మీకు చెప్తున్నట్టు అతను పండించేది ప్రత్తి కాదు, గంజాయి. వాళ్ళు ఎవరో చెప్పుంటారు సార్, మా బావ పండించేది పత్తే. నిజమే, అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ మధ్య మధ్యలో గంజాయి మొక్కలు నాటుతారు. అవి స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి తినేసొక్కనే. ఇదంతా నిజమేనా సార్? అక్షరాలు ఆ మట్టికి మరిగిన వాళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు, అక్రమ సంబంధాలు పెంచుకుంటున్నారు, హంతకులుగా మారుతున్నారు. మీ గతం తెలిసిన వ్యక్తిగా నేను చాలా బాధపడుతున్నాను. అతని మీద పూర్తి నిఘా ఏర్పాటు చేయబడింది. అన్నట్టు ఈరోజు ఏమన్నా అతను లగేజ్ తీసుకొచ్చాడా? ఏమో సార్, నేను చూడలేదు. మీరు చూడకపోయినా బయట సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నేను ఒకసారి మీ ఇల్లంతా చెక్ చేయాలి. అవసరం లేదు సార్, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సామెత అనుకుంటా. ఒక దేశభక్తుడు ఎంట ఈ దేశభక్తుడి ఎంట రెడ్ హ్యాండెడ్గా గంజాయి దొరికింది. ఇది మీకు తెలిసి చూసినట్టుగా ఒక సంతకం పెట్టారు. అది మీదే అన్నట్టు దాని మీద మీరు సంతకం పెట్టారు.
విషయాన్ని ఈ విషయంలో నేనేమీ మీకు హెల్ప్ చేయలేను. ఎందుకంటే కన్నడ కట్టిన నేరస్తు టెర్రరిస్ట్ కంటే ప్రమాదం. No excuse. సార్ అతన్ని వదిలిపెట్టమని కాదు, మా మామయ్య కొడుకు పోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు రెండో కొడుకు కూడా ఇలా చేస్తున్నాడని తెలిస్తే ఆయన గుండాగిపోతుంది. నాకున్న పెద్ద దిక్కు ఆయన ఒక్కడే సార్. వదిలికూడదంటే చాలా కష్టం. ఇది మామూలు కేసు కాదు, పోక్సో కేసు. కనిపిస్తే నాకే కాల్చిపారానికి వస్తుంది. ఈ గంజాయి తాగిన వాళ్ళు చేసే అరాచకాలు చూస్తూ ఉంటే రక్త సంబంధం అని కూడా మర్చిపోయి మీరే అతను చంపి పారేస్తారు. సార్ మీరు ఎన్ని చెప్పినా కన్న కొడుకు కదా సార్, అంతని ఒక్కసారికి. సరే నేను వెళ్తా, మీ మీద కానీ అతను రాగానే మాత్రం మీరు నాకు ఫోన్ చేయాలి. తప్పకుండా చేస్తాను సార్. మర్చిపోకండి, మిమ్మల్ని నమ్మి వెళ్తాను. సార్ మీరు ఇక్కడ అదే మామయ్య, అది బావు విగ్రహం ఊరు మధ్యలోనే పెడదామని అనుకున్నారట. ప్రభుత్వం వారు ఆ విషయం ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పారట. అందుకనే ఆయన వచ్చారట కదా సార్. అంతే అంతేనండి. చూడండి సార్, మీరు ఒక భగత్ సింగ్ లాంటి బిడ్డను దేశానికి అంకితం ఇచ్చారు. మీరు దేశానికి అన్నం పెట్టే రైతు. మీ అబ్బాయి దేశాన్ని కాపలా కాచే ఒక సైనికుడు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇలాంటి ఇంట్లోనే పుట్టినట్టుంది సార్. ఎలాంటి అవసరం వచ్చినా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చేస్తాను. ఊరుకున్నానా? సరేనమ్మా, నేను కాళ్ళు చేతులు కనుకొస్తాను. అన్న వడ్డించా. పనే దాంతోనే. కాకపోతే ఇప్పుడు నీతో ఇక్కడ నేను పెట్టేవండి. ఇది ఎక్కడ పెట్టామో అక్కడ ఉంటుంది, ఎత్తుకోసరికి. అయినా అది ఏమైనా కాచులు రాసి నిలబెట్టా కనిపించకపోవడానికి? అందులో ఏముందో తెలిస్తే కుండకు సస్తావు. ఎక్కడ దాచావో చెప్పు. ఎలుక్కోరా, ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఎత్తుకుంటాను. తండ్రి వాళ్ళు ఆగలేను. మర్యాదగా అంటే తప్పక. మీ మామ కోడలు సెంటిమెంటు ఆయింట్మెంటు ముందు నా వ్యవహారం తెల్చండి. నేను ఇక్కడ పెట్టి ఏమైంది? దాని అడ్రస్ కావాలి నాకు. నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు కావాల్సింది తెలీదు అని నీ సమాధానం కాదు. ఎవరు తీశారు, ఎవరు దాచారు చెప్పు. నేను తీయలేదు, నేను చూడలేదు. ఎవరు చూశారు, ఎవరు తీశారు చెప్పు. చూడవలసిన వాళ్ళే చూసారు, తీయవలసిన వాళ్ళే తీశారు. తీశారు చెప్పు.
సంగతి తర్వాతే, ముందే సంగతి చూడు. కాదు మావయ్య, నీ ఆరోగ్యం అసలే బాగాలేదు. నువ్వు రా మావయ్య, నువ్వు వెళ్ళి అన్నం తిను. వెళ్తాడు. వాడు రాపలికెళ్ళాలో మీరిద్దరు పైకెళ్ళాలో తెలుసు. మర్యాదగా చెప్తారా? ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ వచ్చాడా? ఏం చూశాడు? ఏం తీశాడు? ఇల్లంతా వెతికాడు, గంజాయి దొరికింది. ఏమిటి గంజాయా? ఓరి దేవుడు, నువ్వు గంజాయి పండిస్తున్నావా? బంగారం పండిస్తున్నాను అంటే ఏమిటో అనుకున్నారా? నువ్వు పండించింది గంజాయ. ఆ గంజాయి నీకు బంగారం అనిపించిందా? నీలాంటి పొత్తకూడదా? నీలాంటి ఈ సంగతి ఏమిటంటే నాకు తొలగించుకోవాలనే కదా ఎస్ఐ గారికి అన్ని చెప్తా. ఎందుకు వచ్చాడు? సీసీ కెమెరాలో చూశాడట, అందుకని వచ్చాడు బావ. సీసీ కెమెరా చూసాడా? నువ్వు ఫోన్ చేస్తే రమ్మంటే వచ్చాడు. లేదు బావ, నేను ఫోన్ చేయలేదు బావ. నన్ను జైలుకి పంపించాలనే కదే నీ కుట్ర. లేదు బావ, వెళ్తున్నా, నన్నేం చేయకు. జైలుకే వెళ్తాను. నా మాట విను. ఎలాగూ జైలుకి వెళ్ళేది. జైలుకి వెళ్ళి ఎన్ని శిక్ష పడినా బావ, నేనేం చెప్పలేదు బావ. బావ, నాకు తెలియదు బావ. నువ్వు చెప్పకపోతే వాడే చెప్తాడే. నన్నేం చేయకు బావ. నాకు తెలియదు బావ. నాకు తెలియదు బావ. వెళ్తా, జైలుకే వెళ్తానే. నాకేం తెలియదు బావ. నాకేం తెలియదు బావ. జైలుకి వెళ్ళే ముందు నా కోరిక తీసుకుంటే తప్పేంటే? నన్నేం చేయకు బావ. వద్దు బావ. ఎలా రావో చూస్తానే. రా. మర్యాదగా పంపిస్తా. ఏదేనా పాలు కావాలా? అరే రైతు నేను పాలన్నా ఏమే భారతి, ఎలా రాదో చూస్తానే. ఇదిగో ఈ ముందు నీకు వస్తాను. వాడు చచ్చూరుకుంటాడు. భారతి, ఈ పురుగుల మందు నీ చచ్చూరుకుంటాడు. వాడు నీ మొగుడు దగ్గరికే వెళ్తాడు. వెళ్ళకూడదనుకుంటే రా, వచ్చి నా ఒళ్ళో వాళ్ళవే. కమాన్ కమాన్ కమాన్. భారతి, కళ్ళు మూసుకుంటున్నాను. కలియుగం అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ ఒక శక్తిగా ఉంటారు. అతను తప్పదు. శక్తి చెప్పే
నాన్న ఏం ఆలోచించి భారతమ్మ అని పేరు పెట్టాడే గాని నీలో భరతమాతను చూస్తున్నానమ్మా. కేసు కోసం ప్రాణాలు అర్పించిన నా కొడుకు ఏ చేతులెత్తి నమస్కరించాను. అమ్మ కూడా దేశ రక్షణ కోసం ఒకరు ప్రాణాలు అర్పించారు, సమాజ రక్షణ కోసం ఒకరు ప్రాణాలు తీశారు. ఇద్దరు బిడ్డలు దేశానికి అంకితం చేశాడు. ఈ ముగ్గురిని ఎలా చూస్తుంటే జాతీయ పతాకలో 3 రంగుల్లో వీళ్ళు కల్పిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలకి యావత్ భారతదేశం ఒక్కసారి ఇది శృంగార వల్లభ ఆర్ట్స్ కాకినాడ వారి తెలుగువారి నాటిక. ఇది కదా ముగింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాసుదేవ్ బాబు, రామచంద్రన్, ముయ్యల యేసు బాబు, భారతి, శ్రీమతి, మాధవి, సంగీతం డి రాజ్ కుమార్, అలాగే రంగాలంకరణ లైటింగ్ రామ్మోహన్ రావు. ఈ ప్రదర్శన ఇంతవరకు అతి నిశ్శబ్దంగా చూసినటువంటి మీ అందరికీ ప్రేక్షకులు దేవుళ్ళని మిమ్మల్ని అంటాము. మీ అందరికీ ఒకసారి నాటకాన్ని ఆదరించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మహేష్ గారు